కుటుంబ ప్రోత్సాహంతోనే మహిళలు అన్ని రంగాల్లోనూ రాణించగలరని మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక రమేష్ అన్నారు. మున్సిపల్ కార్యాలయంలో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో ఆమె మాట్లాడారు. ఆంధ్ర పారిస్ మున్సిపల్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం మున్సిపల్ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా హాజరైన మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక రమేష్ మాట్లాడుతూ నేటి కాలంలో మహిళలు అన్ని రంగాల్లోనూ ఉన్నత స్థాయికి చేరుకోవడం గొప్ప విషయమన్నారు. అవకాశం వచ్చినప్పుడు తమ సామర్థ్యాన్ని మహిళలు నిరూపించుకోవాలని సూచించారు. మున్సిపల్ చైర్పర్సన్గా వచ్చిన అవకాశాన్ని తాను సద్వినియోగం చేసుకున్నట్టు చెప్పారు. వివిధ వార్డుల్లో ప్రజల గుర్తింపు ఇందుకు నిదర్శనమన్నారు. అవకాశం వచ్చిన మాజీ ఎమ్మెల్సీ అన్నబత్తిని శివకుమార్ వెనుకుండి నడిపిస్తున్న భర్త తాడిబోయిన రమేష్ విధి నిర్వహణలో సహకరించిన కౌన్సిలర్లు, అధికారులు, సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేశారు. వైస్ చైర్పర్సన్ అత్తోట నాగవేణి మాట్లాడుతూ కుటుంబాన్ని నడిపే స్త్రీకి ఎంతో సహనం ఉండాలన్నారు. ఉద్యోగులైన మహిళలకు విధులతో పాటు కుటుంబ బాధ్యతలు అదనమని చెప్పారు. అన్నింటినీ సజావుగా నడుపుకుంటున్న మహిళలకు కుటుంబం నుంచి తగిన ప్రోత్సాహం అవసరమని చెప్పారు. మున్సిపల్ కమిషనర్ జె. రామప్పలనాయుడు మాట్లాడుతూ ఉద్యోగం పురుష లక్షణం అనే మాట ఏనాడు జరిగిందని, ఇప్పుడు మహిళలు కూడా ఉద్యోగం చేస్తేనే కుటుంబం నడుస్తోందని చెప్పారు. రాజ్యాంగం కల్పించిన అవకాశాలను వినియోగించుకొని మహిళలు అన్ని రంగాల్లోనూ ఎదుగుతున్నారని చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్ ఇంజనీర్ శ్రీకాంత్, సిటీ ప్లానర్ వాణి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ మొవ్వా యేసుబాబు, ఇతర అధికారులు, అసోసియేషన్ బాధ్యులు పాల్గొన్నారు. సీరియస్గా అయితే తీసుకోవద్దు. నా హృదయపూర్వకంగా నాకైతే ఆడపిల్లలు లేదు, కానీ ఆడపిల్లలను నేను చూస్తున్నాను కాబట్టి, ఒక ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో చేస్తున్నాను కాబట్టి నేను అలా చెప్పగలుగుతున్నాను. అంతేకాదు, మరి స్త్రీ అనేది, తల్లి అనేది మొదట బిడ్డలకి ఒక ఉపాధ్యాయురాలు. అంటే ఏది నేర్చుకోవాలన్నా మగవాళ్ళు కాదు, మనం స్త్రీలమే మన బిడ్డల్ని ఏ విధంగా పెంచాలనేది స్త్రీ మీదే ఆధారపడి ఉంటుంది. కుటుంబాన్ని చక్కదిద్దుకోవాలన్నా, బిడ్డలు సరైన క్రమంలో పెంచుకోవాలన్నా, దేనికైనా స్త్రీగానే మనం ఉంటున్నాం. మాకు ఓర్పు సహనం ఎక్కువ కాబట్టి మేము ఈ యొక్క మున్సిపాలిటీలో కూడా చేయగలుగుతున్నాం. ఎందుకంటే ఎన్నో ఒడిదుడుకులు, ఎంతమందికి మేము సమాధానం చెప్పాలి. మరి అలాంటి సమయంలో కూడా మేము చాలా ఓర్చుకొని మరి చిన్నతోనే ఉండాలి. ఈరోజు మహాభారతం చూసిన, రామాయణం చూసిన, కష్ట సుఖాలను ఓర్చుకునే వాళ్ళు ఎక్కువ మంది ఎవరు మనకి క్యారెక్టరైజేషన్ చేశారంటే మహిళల్ని క్యారెక్టరైజేషన్ చేశారు. సో ఏ క్యారెక్టర్ తీసుకున్నా కష్ట సుఖాలను ఓర్చుకునే మహిళలే చూపించారు. కాబట్టి అది జరిగిందో జరగలేదో అనేది మనం పక్కన పెడితే, ఒక క్యారెక్టర్ని డిజైన్ చేయడంలో పూర్వం నుంచి కూడా ఒక మహిళని ముందు వరుసలో నిలబెట్టే ప్రయత్నమే చేశారు. అలా సాంప్రదాయాలు మారే, కొంతకాలం పురుషాధిక్యత నడిచింది. తర్వాత మళ్ళీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. అందరూ సమానమనే ధోరణితో చట్టాలు కూడా చేస్తారు, సమాన పనికి సమాన వేతనాలని. అయినప్పటికీ కొన్ని వ్యవసాయ పనుల్లో వాటిల్లో ఎందుకంటే వాళ్ళ హయాంలో నేను చైర్మన్ అయ్యాను కాబట్టి ఈ రోజున ఏ విధంగా పరిపాలిస్తున్నాను, మన ఈ రోజున వార్డుల్లో ఏ వార్డులోకి వెళ్ళినా కూడా అందరూ చాలా బాగా చేస్తున్నారమ్మా మీరు అన్న పేరు మీద వచ్చానంటే వాళ్ళకి రుణపడి ఉంటాను. అలానే మా వారికి కూడా చెప్పవచ్చండి, ఈ రోజున ఆయన వెనకాల నుండి నన్ను నడిపిస్తున్నారంటే ఆయన ఆశీర్వదితోనే. అలానే మా కుటుంబ సభ్యులతో కూడా, అలానే మీ అందరికి కూడా మరొకసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అలానే ఇక్కడ కమిషనర్ గారు అందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళకి కూడా మీకు చెప్పలేండి. ఎందుకంటే మీ వెనకాల మీ ఉన్నారు కాబట్టి ఈ రోజు ధైర్యంగా కూర్చున్నారు. ఎందుకంటే కుటుంబం చక్కదిద్దుకోవాలన్నా, లేదా పిల్లల్ని చక్కదిద్దాలన్నా అత్తమామలు మీరు తల్లిదండ్రులు వదిలేసి వచ్చారు. అలా కాదు, మీ ఆవిడ ఉన్నారన్న